యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివిన దాంట్లో దొంగలుకిను మన ప్రభువుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి, 11వ వచనం నుంచి 16వ వచనం వరకు జీతగాళ్లకి ప్రభువుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చెప్పబడిన దాంట్లో ఆయనకు గొర్రెలకు జీవం కలగటానికి వచ్చున్నానని, అది సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుగ్రహించటానికనియు, తర్వాత 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చెప్పబడిన దాంట్లో ఆయన మంచి కాపరిగా ఉంటూ యూదులలో నుంచి మాత్రమే కాకుండా అన్యజనులలో నుంచి కూడా తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను తీసుకుని వచ్చి అందరినీ కలిపి ఒక నూతనమైన పురుషుడిగా సృష్టించి ఒక సంఘాన్ని కట్టేటువంటి పనిని ప్రారంభించబోతున్నాడు అనే విషయాన్ని తెలియజెప్తూ వచ్చాడు. ఈ జరగబడినటువంటి ఈ చెప్పబడినటువంటి విషయాలన్నిటిలో ఈ జీవం అనుగ్రహించబడటానికి కానీ, తర్వాత ఈ ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చి ఒక మందగా చేయటం, లేక దేవుడు కోరుతున్నటువంటి సజీవమైనటువంటి సంఘాన్ని ఈ లోకంలో కట్టడం అనేటువంటి పనికి అవసరమైనటువంటి దానిని ఈ 17, 18 వచనాల్లో ప్రభు చెప్తున్నాడు. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనో నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఇక్కడ ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించుట అనేటువంటి విషయాన్ని గురించి చెబుతున్నాడు. అలా పెట్టిన తరువాత దాన్ని తిరిగి తీసుకునేటువంటి అధికారాన్ని కూడా తండ్రి నుంచి పొందినట్లుగా కూడా మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు మనం చదివితే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. తర్వాత 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. ఆ వచనాలలో మనం చదివినటువంటి దాని ఆధారంగా మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసు స్వయంగా తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. అది తండ్రి కూడా అదే విధంగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక వారికి అనగా ప్రభువుకి తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా అధికారం ఉంది. మనము మిగిలినటువంటి సృష్టి అంతటిలో కూడా సృష్టించబడిన మనుషులందరూ కూడా వారి యొక్క ప్రాణం వారి యొక్క ఆధీనంలో లేక వారి యొక్క స్వయం ప్రతిపత్తి వలన కలిగినటువంటిది కాదు. మనందరం కూడా ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా సృష్టించబడినటువంటి సృష్టి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆది నుంచి మరి ఉన్నటువంటి తండ్రితో పాటుగా ఉన్నటువంటి వాడు, ఆయనలో తనంతట తానుగా జీవము కలిగిన వాడు. ఆ జీవమునకు లేక ఆ ప్రాణమునకు ఆయన సమస్తమైనటువంటి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుచేత నేను మరలా దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయనలో తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది. తర్వాత తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక మరలా దానిని తీసుకొనటానికి కూడా అధికారం ఉంది. అంటే ఆయన కలిగినటువంటి ప్రాణంతో లేకపోతే జీవంతో ఆ జీవాన్ని ధారపోయటానికి తిరిగి తీసుకోవటానికి ఆయనలో అధికారం ఉందని, ఆయనలో జీవం ఉండెను, ఆది యందు ఆయన ఉండెను, ఆ తండ్రి యందు ఉండెను, ఆయనలో జీవం ఉండెను అనే వాక్యం ఆధారంగా మనం చూసినప్పుడు తనంతట తానుగా జీవం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆ ప్రాణాన్ని ఒలికించినప్పటికీ కూడా తిరిగి దానిని తీసుకొనగలిగినటువంటి అధికారం కలిగిన వాడుగా యేసు ప్రభు ఉన్నాడు.
అలా ఎవరూ లేరు. ఈ విషయాలు మరి పాత నిబంధనలో కూడా చెప్పబడ్డాయి. చూడండి, కీర్తన 16వ అధ్యాయం 1వ వచనం, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. తర్వాత, నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతున్నటువంటి ప్రవచన కీర్తన. దానిలో భాగంగా 3వ వచనంలో చెప్తున్నాడు, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అంటే ఈ దొడ్డివైనటువంటి గొర్రెలు, ఈ దొడ్డివి కాని గొర్రెలు, వారందరినీ కలిపి భక్తులు, లేక దేవుని దృష్టిలో ప్రత్యేకపరచబడిన వారు నాకెంతో శ్రేష్టమైన వారు. వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ప్రాణం పెట్టినప్పుడు ఇక్కడ 8వ వచనం నుంచి చెప్తున్నాడు అదే అధ్యాయంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే తన ప్రాణం పెట్టడానికి ఆ ప్రాణం ఒలికించడానికి ముందు, అంటే సిలువ వేయబడటానికి ముందు ఉన్నటువంటి పరిస్థితిలో నేను కదల్చబడను. ఎందుచేతనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. కనుక వారు ఉన్నటువంటి పాపస్థితిలో నుంచి తండ్రి అయినటువంటి దేవుడు వారికి కోరుతున్నటువంటి ఉన్నతమైన పరలోక సంబంధమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడటానికి ఏది అవసరమైనదో దానిని చేయగలగటానికి నేను కదలకుండా ఆయన వైపు నా గురి నిలిపి ఉన్నాను. తర్వాత అలా చూస్తున్న సమయంలో చెప్తున్నాడు 9వ వచనంలో, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఆయన నన్ను ఇప్పుడు లేవనెత్తబోతున్నాడు కనుక, నేను ప్రాణం పోసినప్పటికీ కూడా నేను తిరిగి మరలా లేవనెత్తబడతాను కనుక నా హృదయం సంతోషిస్తున్నది. నేను ఆయన దృష్టిలో భక్తులుగా ఉన్నవారు వారికి కేవలం ఇష్టలు గనక, వారు రక్షణ పొందగలగటానికి అవసరమైన రీతిలో నా ప్రాణాన్ని ధారపోసేవాడనిగా ఉన్నాను కనుక, నన్ను ప్రాణం ధారపోసినప్పటికీ ఆయన నన్ను తిరిగి లేవనెత్తుతాడు కనుక నా ఆత్మ కూడా హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. అంటే ఆయన కుళ్ళిపోకుండా, మనుషులమైన మనందరం కూడా చనిపోయిన తరువాత పాతి పెట్టబడినప్పుడు శరీరం కుళ్ళిపోయేదిగా ఉంటుంది. కానీ ఆయన చెప్తున్నాడు, నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. ఆయన శరీరమును కుళ్ళు పట్టనివ్వకుండా ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మృతులలో నుంచి లేపేవాడుగా ఉన్నాడు. అందుచేత నా ప్రాణము పెట్టుటకు, తిరిగి దానిని తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఈ పాతాళం అనేటువంటిది చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళేటువంటి స్థలం. అక్కడ నన్ను విడిచిపెట్టకుండా 3వ దినమున ఆ పాతాళం యొక్క తలుపులు తెరచి నన్ను విడుదల కలుగు చేసి నాకు బయటికి తీసుకుని వస్తావు. నా ప్రాణమును తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు, అంటే శరీరం కుళ్ళు పట్టకుండా ఆయన శరీరము ఏమాత్రం కూడా కుళ్ళు, అంటే ఏదైతే పాతి పెట్టబడినటువంటి శరీరంలో జరగవలసిన మార్పులు ఉంటాయో అవి జరగకుండా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, పవిత్రుడు గనక, తనంతట తానుగా జీవం కలిగిన వాడు గనక ఆయన కుళ్ళు పట్టకుండా బయటికి రాగలిగాడు. అది మళ్ళా తర్వాత 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 8వ వచనంలో, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అని వానిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినిది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఇప్పుడు అటువంటి విధమైనటువంటి హృదయములో మన ప్రభువు తండ్రి వైపు చూస్తూ తన ప్రాణం ధారపోసినప్పటికీ కూడా తిరిగి లేవనెత్తబడతాడు అనేటువంటి అనుభవంతో ఈ కీర్తనలో తను వెళ్ళబోతున్నటువంటి పరిస్థితిని గురించి వర్ణిస్తున్నాడు. దాని తరువాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. ఇది ఈ ఈ ఈ అధ్యాయం అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటిది. ఆయన ప్రాణమును ధారపోసిన తరువాత తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా తిరిగి మృతులలో నుంచి లేపి పరలోకములో ఉన్న స్థలాలలో అతనిని ఉన్నతంగా హెచ్చించి అక్కడ కూర్చుండబెట్టుకుని ఉన్నాడు అనే వచనాన్ని మనం 12వ వచనంలో చూస్తాం, 53వ కీర్తనలో. తరువాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ చదివిన వాక్యభాగంలో కూడా మన ప్రభు యొక్క మరణాన్ని గురించి, తిరిగి ఆయన లేవనెత్తబడి ఆకాశములో పరలోకములో ఉన్నతంగా హెచ్చించబడినటువంటి విధానాన్ని గురించి చదువుతాం. కనుక ఈరోజు మనం చదివినటువంటి యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ ప్రభువు ప్రాణం పెట్టుట, తిరిగి దానిని తీసుకొనుట అనే అంశంలో ఆయన దేవుడు, ఆయనలో జీవమున్నది, తనంతట తానుగా జీవము కలిగిన వాడు గనుక, పరిశుద్ధుడు గనుక ఆయన సమస్తమైన వాటన్నిటినీ కూడా ఓడించి తిరిగి మరలా జీవించగలిగేటువంటి అనుభవంలోనికి ఆయన వచ్చినాడు. ఆ మందను కట్టడానికి మనం చదివినటువంటి ఈ 11వ వచనం నుంచి 16వ వచనం వరకు, తర్వాత ఈ 10వ వచనంలో చదివినటువంటి గొర్రెలకు జీవము కలిగి ఉండుట అనే దానికి, ఆ రెండింటికి ఆధారం ఈ 17-18 వచనాలు. ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేవటం ద్వారా మనము నూతన జీవము కలిగి నడుచుకొనగలిగినట్లుగా చేయబడ్డాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. కనుక ఆయన చనిపోవడం ద్వారా మనకు జీవం కలిగి ఉన్నది. ఆ జీవము ఈ పునరుద్ధాన సంబంధమైనటువంటి జీవం కనుక అది సమస్తమైనటువంటి అంధకార సంబంధమైన శక్తులను ఓడించినటువంటి మన ప్రభువు ఆ జీవాన్ని మనకు సమృద్ధిగా దయచేయటం ద్వారా ఈ లోకంలో జయించినటువంటి అనుభవంలో జీవించగలుగుటకు మనం తీసుకొని రాబడుతున్నాం. అందుచేత ఆయన ఆ విధంగా తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు. దాని తర్వాత ఈ సంఘముగా కట్టబడుట అనేటువంటిది కూడా ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి బిడ్డలందరూ కూడి రావడం ద్వారా జరిగే ప్రక్రియ. ఇవి ఒక మందగా కూర్చబడటం అనేటువంటిది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆయనను మినుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమయండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యగోడను పడగొట్టి మనం ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కనుక ఈ విధంగా ఆయన కార్చినటువంటి ప్రశస్త రక్తం ద్వారా మన పాపములు క్షమించబడి తిరిగి లేవనెత్తబడుట ద్వారా మనము నూతన జీవం పొందబడుట అనే అనుభవంలోని తీసుకుని రాబడిన వాళ్ళందరూ కూడా నూతన పురుషులుగా చేయబడి ఒక శరీరముగా చేయబడి ఉన్నాం.
దాని తర్వాత కనుక చూసినట్లయితే మీరు 18వ వచనం నుంచి, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరదేశులను పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారుగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ విధంగా ఆయన ప్రాణమును పెట్టుట తిరిగి తీసుకొనుట అనేటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడినటువంటి విషయం పైన చెప్పబడినటువంటి మనకు జీవం కలిగి ఉండటానికి, మనందరము కలిసి ఒక నూతనమైన పురుషుడిగా, ఒక మందగా, ఒక ఇంటిగా, ఆయనకు నివాస స్థలముగా, దేవుని ఆలయంగా కట్టబడగలగటానికి అవసరమైనటువంటి పునాదిని గురించి 17-18 వచనాల్లో ప్రభువు మాట్లాడినాడు. కనుక మన ప్రభువు చనిపోవటం అనేటువంటిది మన పాపముల కొరకు, ఆయన తన ప్రాణాన్ని తిరిగి తీసుకునటం అనేటువంటిది మనము నూతన జీవం కలిగి ఆయన తిరిగి లేవటం ద్వారా పొందినటువంటి ఆ బలమైనటువంటి ఆ మహిమను మన జీవితాలలో విశ్వాసం ద్వారా అన్వయించుకొని జయించిన జీవితం యొక్క అనుభవంలోనికి రాగలుగుటకు మన ప్రభువు ఈ ప్రక్రియను మన పక్షంగా జరిగించున్నాడు. దీని యొక్క అవగాహనలోనికి మనం అందరం రాగలిగి మరి ఆశీర్వదించబడినటువంటి జీవితంలోనికి ముందుకు సాగగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ కృపలో మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. దీన్ని ఆశీర్వదించి మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు ప్రభు మా అందరికీ కూడా ప్రతిరోజు సహాయపడుతూ ఆశీర్వదించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాం తండ్రి.